తొలి తొలి వరకే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎదక సమతం చెరిమే. అమ్మమ్మ, నువ్వు ఎప్పుడు గార్డెన్ వర్క్ తోనే బిజీగా ఉంటావా? నువ్వు అంత టైం స్పెండ్ చేయడం అవసరమా? చూడు కోకిరా, మనకు మంచి ఆరోగ్యం కావాలంటే అది ఆర్గానిక్ వెజిటేబుల్స్ తోనే వస్తుంది. ఆహా, ఆర్గానిక్ వెజిటేబుల్స్ కంటే పిజ్జా, బర్గర్స్, కూల్ డ్రింక్స్ ఎక్కువ టేస్టీగా ఉంటాయి. అది మీరు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఏర్పరచుకోకపోవడం వల్ల మీకు అలా అనిపిస్తుందిరా. అమ్మమ్మ, మనం హెల్తీ లైఫ్ స్టైల్ని ఎలా క్రియేట్ చేయాలి? మనందరం వ్యవసాయం చేసి ఆర్గానిక్ ఫుడ్ని ఎలా పండించుకోవాలో చూద్దాం పదండిరా. చూసారు కదా మీరందరూ ఎలా మొదలు పెట్టాలో. నేను కూడా సీడ్స్ వేసి ప్లాంట్స్ ని గ్రో చేస్తాను. ఇదిగో చూడు ఎంత బాగా వచ్చిందో ఈ మొక్క. అవునరా, చాలా బాగా వచ్చింది. అమ్మమ్మ, ఈ మొక్కలు పెరిగి కాయలు పూలు వచ్చే వరకు ఎలా చూసుకోవాలి? మంచి ప్రశ్నరా. మొక్కలు పెరిగి కాయలు పువ్వులు రావాలంటే మనకు ప్రకృతి నుండి చాలా కావాలి. అవి ఏమిటంటే నేను గార్డెన్ లో అన్నంలో వెళ్ళాలి. మొక్కలు పెరగాలంటే కాంతి కావాలి. సూర్యుడు నుండి వచ్చే వేడిని తట్టుకొని మొక్క పెరగడానికి నేను ఇచ్చే నీరు కావాలి. నేను గార్డెన్లో అందాన్ని స్ప్రెడ్ చేస్తాను. మేము ఫ్లవర్స్ కి పాలిన్ అందిస్తాము. మీరందరూ ఉన్నప్పుడు మా లాంటి చిలుకలు అందంగా గోదావరి గట్ల పైన ఆడుకుంటాము.
వావ్ నేచర్ ఇస్ అమేజింగ్. ఇంకా నుంచి నేను కూడా గార్డెన్ స్టార్ట్ చేస్తాను. మనమే గార్డెన్ ని పెంచుకుంటే ఆర్గానిక్ వెజిటేబుల్స్ని హెల్తీగా ఉండొచ్చు. అదొకటి ప్రతి ఇంట్లో చిన్న తోట పెంచితే ఆరోగ్యంగా ఉండవచ్చు. మన భవిష్యత్తు ప్రకృతి మీదే ఆధారపడి ఉంటుందిరా. అమ్మమ్మ నువ్వు నాకు చెప్పావు కానీ నా ఫ్రెండ్స్కి ఎవరు చెప్తారు? మన ఆప్కో వాళ్ళు గృహవనం ప్రోగ్రాంతో మనందరికీ గార్డెన్ ఇంపార్టెన్స్ మరియు ఆర్గానిక్ వెజిటేబుల్స్ వల్ల కలిగే ఉపయోగాలు తెలియజేస్తున్నారు. అమ్మమ్మ ఈ ఆర్గానిక్ ఫుడ్ తినడం వల్ల ఏమైనా చేంజెస్ కనిపిస్తాయా? అవునరా, మనం తినే ఆహారం వలన మన ఆరోగ్యం బాగుంటుంది. ఇమ్యూనిటీ పెంచుకొని రోగాలను రాకుండా చూసుకోవచ్చు. అంటే నేను చిప్స్, కూల్ డ్రింక్స్, చాక్లెట్స్ తక్కువ తినాలి. అంతేకాదు ఇంట్లో తయారు చేసుకున్న ఫుడ్ తినాలి. ఆకు గృహవనం వల్ల ఈ విషయాలు అందరికీ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇన్ని మంచి బెనిఫిట్స్ ఇచ్చిన ప్రకృతికి మనం ప్రణామం చేయాలి కదా. అంటే మీకు అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే థ్యాంక్స్ చెప్పాలి కదా. చూశారు కదా, నాతో పాటు మీరందరూ కూడా ప్రకృతిలోకి విహరించారా? మన అమ్మమ్మ గారు ఎంతో చక్కగా మన పిల్లలకి అన్ని విషయాలు అర్థమయ్యేలా వివరించారు. అలాగే ఇప్పుడు మన గృహవనం టీం మాటల్లో కూడా వినేద్దామా? చూశారు కదా, మన పిల్లలు మొక్కలు పెంచడం గురించి వాటి యొక్క ఉపయోగాల గురించి ఎంత బాగా చెప్పారో. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరందరూ కూడా మీ ఇంటి వద్ద గార్డెన్ స్టార్ట్ చేసి చక్కగా పూల మొక్కలు, కూరగాయలు, ఆకుకూరలు పండించుకోండి. మీకు ఎల్లప్పుడూ ఆకు గృహవనం టీం వారు ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా వాటిని తీర్చడానికి అందుబాటులో ఉంటాం. మీ అందరికీ ఆకు తరపున ధన్యవాదాలు. ఆకు గృహవనం వారు మనందరికీ గార్డెన్ ని ఎలా పెంచుకోవాలో సలహాలు ఇస్తున్నారు.
చూశారు కదా మన ఆత్మహత్యలను ప్రకృతి గురించి ఎంత చక్కగా వివరించారో. మనమే కూరగాయలు పండించుకోవడం వల్ల మన ఆరోగ్యం మరియు మన పిల్లల ఆరోగ్యాన్ని చక్కగా కాపాడుకోవచ్చు. రండి మనందరం కలిసి గార్డెన్ని పెంచుకుందాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం. వాట్ పర్ఫార్మెన్స్ కదండి. మొక్కల్ని పెంచుదాం, ఆరోగ్యాన్ని పెంచుకుందాం అనే మంచి కాన్సెప్ట్తో, వాళ్ళైన శైలితో, నటన మరియు డ్యాన్స్తో చాలా అద్భుతంగా మనందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ద హోల్ టీమ్. చాలా కలర్ఫుల్గా ఉంది మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఇంకొంచెం గట్టిగా. థ్యాంక్ యూ. Lucy, look here. Lucy, look here. Come. 35 minutes అయింది.